బాగా మంచి రుచికరమైన చికెన్ పచ్చడి కోసము క్యూబ్స్గా కట్ చేసుకున్న చికెన్ 1 కేజీ తీసుకునేసి దీన్ని క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలండి. తర్వాత దీనిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకునేసి 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీనిలో వేసుకునే పొడి కోసము కడాయి పెట్టుకునేసి ఒక 4 స్పూన్లు 2, 3, 4 స్పూన్స్ ధనియాలు వేసుకునేసి కాస్త లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇందులో ఒక 4 లవంగాలు, 2 దాల్చిన ముక్కలు, ఒక 3 యాలకులు వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ధనియాలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు వేసుకునేసి రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు దీన్ని మంట ఆఫ్ చేసుకునేసి చల్లార్చుకొని ఇలా మిక్సీ వేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకునేసి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇలా వేసుకునేసి హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఇలా వాటర్ తోటి వస్తుందండి. తర్వాత పూర్తి ఈ ముక్కల్ని ఆ నీళ్ళల్లోనే ఉడికేటట్టుగా ఉడికించుకునేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 200 గ్రామ్స్ లేదా 250 గ్రామ్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. 4 నిమ్మకాయలు కూడా రసం తీసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న ముక్కలు వేసుకునేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ ముక్క బాగా గట్టిపడేలాగా తడి లేకుండా ఉండేటట్టు వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ ఇలా నిదానంగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకునేసి ఈ ఆయిల్లోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకునేసి బాగా వేయించుకోవాలండి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి కూడా కొన్ని ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకునేసి బాగా ఆయిల్లోనే ఇంకొద్దిసేపు వేయించుకోవాలండి. ఇందులోనే ఒక 50 గ్రామ్స్ సాల్టు, ఒక 50 గ్రామ్స్ కారం కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకునేసి మనము నిమ్మకాయల రసం తీసుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఈలోగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకునేసి ఈ నిమ్మరసం కూడా వేసుకునేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. దీన్ని తడి లేని ఒక జార్లో వేసుకునేసి పెట్టుకొని ఒక 2 డేస్ తర్వాత మరలా ఒకసారి కలుపుకొని టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. పూర్తి వీడియో కోసము మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ టచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జ్యూసీగా ఉండే